సందీప్ రెడ్డి ఇది పేరు కాదు, ఇప్పుడు బ్రాండ్. టాలీవుడ్ బాలీవుడ్ అనే హద్దులు ఆ లెక్కలు ఎప్పుడో పోయాయని మరోసారి ప్రూవ్ చేశాడు. అందుకే తీసింది 2 సినిమాలైనా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రభాస్తో స్పిరిట్ మూవీ తీస్తున్న సందీప్ మరో సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడు. సందీప్ రెడ్డి మూవీ లవర్స్కి అస్సలు పరిచయం అవసరం లేని పేరు. సందీప్ అనగానే ఎనీ అప్డేట్ అనే రేంజ్లో ఉంది పరిస్థితి. ఈ డైరెక్టర్ కూడా రోజుకో అప్డేట్ కిక్కిస్తున్నాడు. పైగా అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ, యానిమల్లో రణబీర్ కపూర్ని నెక్స్ట్ లెవెల్ అన్నట్లు చూపించాడు. అందుకే అసలే అదిరిపోయే కటౌట్ ఉన్న ప్రభాస్ క్యారెక్టర్ని ఇంకెలా డిజైన్ చేస్తాడో అనే ఆసక్తి ప్రేక్షకులకుంది. పైగా హీరో క్యారెక్టరైజేషన్లో ఒక్కో డైరెక్టర్ది ఒక్కో మార్క్. అందరిలో పూరి స్టైలే వేరు. ఓరమాస్గా హీరోని మార్చేయటంతో పూరిని మించి అనిపించుకున్నాడు సందీప్. అందుకే స్పిరిట్ పై ఆ రేంజ్లో బస్ క్రియేట్ అయింది. ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇందులో పవర్ఫుల్ విలన్ రోల్ కోసం సైఫ్ అలీ ఖాన్ని తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యారట సందీప్. సైఫ్ మాత్రమే కాదు, ఆయన వైఫ్ కరీనాని కూడా ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకి నేరుగా పరిచయం చేద్దామని ఫిక్స్ అయ్యాడు అని టాక్. ఇప్పటికే సైఫీనాతో డిస్కషన్ జరగటం, అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం కూడా జరిగిపోయిందంటున్నారు. కరీనా కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు నేరుగా తెలుగు మూవీలో నటించిన సందర్భాలే లేవు. ఇప్పుడే ప్రభాస్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమవుతోందట. పైగా దేవరలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ఎంట్రీ ఇవ్వనే ఇచ్చాడు. అందుకే భర్త అడుగుజాడల్లోనే బేబో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఏంటంటే కరీనా సైన్ చేసింది సందీప్ ప్రాజెక్ట్కి కాదు, మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ కోసం అని కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాను. కానీ స్పిరిట్ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ని సైఫ్ కరీనాకు ఆఫర్ చేశారట సందీప్. ఇందులో నిజమెంతో తెలియాలి మరి. ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్ మూవీలో సైఫ్ రావణుడిగా నటించాడు. ఆ మూవీ ఫస్ట్ లుక్ ప్రకటించినప్పటి నుంచి విమర్శలు ఎదురయ్యాయి. మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులంతా దుమ్మెత్తిపోశారు. ఆ తర్వాత మళ్ళీ దేవరలో విలన్ రోల్కి సైన్ చేసిన సైఫ్ని కొరటాల కొత్తగా ప్రజెంట్ చేశాడని చెబుతున్నారు. ఈ మూవీలో యంగ్ టైగర్తో సమానమైన పవర్ఫుల్గా సైఫ్ క్యారెక్టర్ ఉంటుంది అంటున్నారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్లో ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది కూడా. దేవర విడుదలైతే ఆ విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది. ఈ హడావిడి పూర్తయిన వెంటనే సైఫ్ సందీప్కి డేట్స్ కేటాయించనున్నాడు అని టాక్. మరి అంచనాలకి తగ్గట్టుగా దేవరతో సైఫ్ హైలైట్ అవుతాడా? సందీప్ మూవీతో అంతకు మించి అనిపించడం ఖాయం. ఇప్పటికే ఈ మూవీలో త్రిష, మృణాల్ హీరోయిన్లుగా నటిస్తారు అనే ప్రచారం జరుగుతోంది. ఇక కరీనా కూడా యాడ్ అయితే అంతకు మించి అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.